కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. బీజేపీ 4 పార్లమెంట్ స్థానాల్లో, 14 అసెంబ్లీ స్థానాల్లో, మిగిలిన వాటిల్లో తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాం. బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా మా కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు రాత్రికి అభ్యర్థుల ప్రకటన కూడా వెలువడుతుంది. రేపటి నుంచి ఇంకా నామినేషన్లకు 2-3 రోజులు మాత్రమే సమయం ఉన్నందువల్ల ఈ 2-3 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. 2 పార్టీలు కూడా కలిసి సంయుక్తంగా. పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా 2 పార్టీలు పరస్పర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ఇరు పార్టీల వాళ్ళం ఆ ఇబ్బందులను ఎదుర్కొని కార్యకర్తలను సముదాయించి సమన్వయపరిచి సమిష్టిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తాం, ప్రజల్లోకి వెళ్తాం. తప్పనిసరిగా 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో విజయాన్ని సాధిస్తాయి. బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో కేంద్రంలో కూడా ఏర్పాటవుతుంది.